హాయ్ ఫ్రెండ్స్, ఇది మొత్తం 23.5 ఎకరాల్లో 350 ప్లాట్స్ డిటిటిసి గుడా రేరా అప్రూవల్తో నిర్మించబడిన ప్రాజెక్ట్ ఇది ఏవి అప్పర్ రోడ్ హైవేకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోను, దివాన్ చెరువు హైవేకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సెంటర్లో ఉందండి. ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్స్కి ఆపోజిట్లోనే ఇంకా మనకి విల్లాస్ అనేవి కూడా వస్తాయి. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఈ లాస్ట్లో కనిపిస్తున్న ఈ బ్లాక్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1758 స్క్వేర్ ఫీట్స్. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. మనకి ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ అనేది వచ్చింది. ఇందులో మనకి టోటల్ 3 బెడ్రూమ్స్, ఒక హాలు, డ్రాయింగ్ రూము, కిచెను, పూజా రూము ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇందులో ఇంటీరియర్ వర్క్స్, ఫ్లోరు అన్నీ కూడా కంప్లీట్గా ఓనర్ దగ్గర నుండి చేయించుకున్నారండి. అయితే ఇందులో ఆయనకి కొద్ది కాలానికే ఆయనకి ప్రమోషన్ రావడం వల్ల వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అందుకే ఇది మనకి సేల్కి వచ్చింది. ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా 1-2 చిన్న వర్క్లు అయితే ఉన్నాయి. చూసారు కదా, ఈ బెడ్రూమ్స్, వీటికి అటాచ్డ్ ఈ బాత్రూమ్స్ వస్తాయండి. ఇదే విధంగా 3 బెడ్రూమ్స్ కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం హాల్లోకి రాగానే హాల్లో మనకి పైన సీలింగు మొత్తం అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. మనకి ఇక్కడ సైడ్ చూస్తే 4 ఫీట్ బాల్కనీలో స్పేస్ అనేది ఇచ్చారండి. ఇది మనకి రోడ్ వైపుకి వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూము. ఇది మనకి బాల్కనీ వైపు వస్తుంది. ఇది కూడా అన్నీ కూడా కంప్లీట్ చేస్తారండి ఇవి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బయట రాగానే ఇది 3rd బెడ్రూమ్. ఇది చూసారు కదా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం హాల్లోకి రాగానే హాల్లో మనకి సీలింగ్ లైట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి 1 సైడ్ బాల్కనీ వస్తుంది, ఆపోజిట్ సైడ్ మనకి ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఈచ్ ఫ్లోర్కి 2 లిఫ్ట్లు అయితే ఇచ్చారు. ఇదే విధంగా అన్ని ఫ్లోర్లకి ఈచ్ ఫ్లోర్కి 2 లిఫ్ట్లు అయితే ఉంటాయి. కింద మిడిల్లో మనకి ఓపెన్ స్పేస్ ఉందండి అపార్ట్మెంట్ మధ్యలో. దీనివల్ల మనకి లైటింగ్ కానీ ఎయిర్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కింద అంతా కూడా పార్కింగ్ ఏరియా, జనరేటరు, నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అంతేకాకుండా 24/7 మనకి కరెంటు, సెక్యూరిటీ అన్నీ కూడా ఉంటాయి. ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఇందులో ఆల్రెడీ ఓనరు ఇమ్యూనిటీస్కి, జిఎస్టీ మొత్తం అన్నిటికీ కూడా అమౌంట్ పే చేస్తారండి. మనం ఇంకేం పే చేయని అవసరం ఉండదు. మనకి బ్యాంక్ లోన్ కావాలంటే ఎస్బీఐ బ్యాంక్ లోన్ కూడా మనం వెళ్ళొచ్చండి. వాళ్ళు మ్యాక్సిమం మనకి 2500 స్క్వేర్ ఫీట్ వరకు మనకి బ్యాంక్ లోన్ అనేది ఇస్తున్నారు. వీళ్ళు చెప్పడం మనకి 3200 చెప్తున్నారు. దాన్ని బట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.